హాయ్ అండి. ఇక్కడ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. 4 మీటర్స్ క్లాత్ అయితే తెప్పించాను నేను. మళ్ళీ ఇంట్లో 1 మీటర్ క్లాత్ ఎప్పటిదో ఉంది. అది చూసేసరికి ఇది బాడీ పార్ట్ కట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి బాడీ పార్ట్కి తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే హోల్డింగ్స్ నాకెళ్ళి పెట్టుకున్నాను, ఓపెన్స్ అటు పెట్టుకున్నాను. అయితే ఇది బాడీ పార్ట్కి నడుం లూజ్ బట్టి సరిపోతుందా లేదా వెడల్పు అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇది నా బిడ్డ ఇది ఆదికి ఇచ్చిందనమాట. అది నడుం లూజు 4 హోల్డింగ్స్లో ఉంది కదా, అందుకని 2గా మడతెట్టి టేప్ పెట్టి చెక్ చేసుకున్నాను. సరిపోతుంది నాకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ సరిపోతుంది అనేసి క్లాత్ ఇప్పుడు కటింగ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా చూడండి, ఎల్ స్కేల్ హెల్ప్తో ఫస్ట్ అయితే కోరస్ ఒక మార్క్ చేసుకోండి. అది ఎక్స్ట్రా వేస్టేజ్ అనమాట. ఎక్స్ట్రా వేస్టేజ్కి ఒక లైన్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసేసి 1/2 ఇంచు పైకి మళ్ళీ ఒక లైన్ గీయండి. ఎందుకు అంటే ఖర్చులకి ఒక లైన్ తీసుకొని నేనైతే 14 ఇంచెస్ పెడుతున్నాను. బాడీ హైట్ వచ్చేసేసి ఖర్చులతో 15 ఇంచెస్ వస్తుంది. అయితే కొంచెం పెద్ద సైజు వాళ్ళు అయితే 15 ఇంచెస్ తీసుకోండి, ఖర్చులతో 16 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడైతే 14 ఇంచెస్ తీసుకున్నాను. బాడీ హైట్ వచ్చేసింది. నడుం లూజ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే నడుం లూజ్ రివర్స్లో చెక్ చేసుకోండి, ఎగ్జాక్ట్లీ మార్కింగ్ అనేది వస్తుంది. రివర్స్లో బ్యాక్ పార్ట్ సైడ్ చూడండి. బ్యాక్ పార్ట్ సైడ్ ఇలా పట్టుకొని ఫస్ట్ కుట్టు నుంచి లాస్ట్ కుట్టుకి, మిడిల్లో కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు ఫస్ట్ కుట్టు నుంచి లాస్ట్ కుట్టుకి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే నాకు 15.5 వచ్చింది. అయితే 2 లైన్స్ తక్కువ 8 ఇంచెస్ వచ్చిందనమాట. ఆ నడుం లూజ్ పెట్టేసేసి 1 ఇంచు డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చులకి పెట్టేశాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి అది నెక్ వచ్చి 2.5 తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాను. బ్లౌజెస్కి అయితే 2 ఇంచెస్ తీసుకోవాలి, కానీ డ్రెస్సెస్కి అయితే 2.5 తీసుకోండి, బాగుంటుంది బ్రాడ్. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసేసి ఇలా పట్టి చూస్తాను నేను ఎప్పుడైనా సరే. ఇలా పట్టుకొని చూసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా మార్కింగ్ చేసేసి ఎన్ని ఇంచులు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 6 ఇంచెస్ వచ్చింది ఖర్చులతో 6 ఇంచెస్ వచ్చింది. అదే 6 ఇంచెస్ ఇక్కడ పెట్టేసాను, మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు మనకి చంక డౌన్ కూడా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసేసి నెక్ వచ్చేసి విడ్త్ 2.5 ఇంచెస్ తీసుకున్నాను కదా, హైట్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ స్కాల్ఫ్ డిజైన్ వేస్తున్నాను నేను, అందుకని 6.5 తీసుకున్నాను. 6.5 హైట్ తీసుకొని దీనికి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇది చాలా చిన్నగా ఉంది మమ్మీ, కొంచెం కిందికి పెట్టు అని చెప్పింది మా పాప. మళ్ళీ ఒకసారి చెక్ చేసి కొంచెం కిందికి దింపుదాం అనేసి ఇలా చెక్ చేయండి. ఎప్పుడైనా సరే 4 హోల్డింగ్స్లో మడత పెట్టేసేసి ఇలా చెక్ చేయండి. క్లాత్ని డ్రెస్ని 4 హోల్డింగ్స్లో ఎగ్జాక్ట్లీ మడత పెట్టుకోండి. మంచిగా సెట్ చేసుకొని మడత పెట్టుకోండి. అలా మడత పెట్టేసేసి ఇలా పెట్టేసామంటే నెక్ విడ్త్, షోల్డర్ నెక్ హైట్, చంక డౌను అన్నీ వచ్చేస్తాయి ఇలా 4 హోల్డింగ్స్లో పెడితే. ఇప్పుడు చూసారా, ఇక్కడికి వచ్చింది. నాకు అక్కడికి 5 ఇంచెసే ఉంది, మరి చిన్నగానే ఉంది, అందుకని చెప్పేసి 6.5 పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ డ్రెస్సెస్ మెజర్మెంట్స్కి నేను ఒక బుక్ కూడా మెయింటైన్ చేస్తాను. దాంట్లో ఎంత ఉందో చూసుకున్నాను. దాంట్లో 6 ఇంచెసే ఉంది, కానీ మా పాప బ్రాడ్ అడిగింది కాబట్టి 6.5 పెట్టేశాను. నేనైతే 3 ఇంచెస్ విడ్త్ పెట్టేశాను. 3 ఇంచెస్ విడ్త్ పెట్టేసేసి ఇంకా లైన్లు 2 కలిపేశాను అనమాట. ఇప్పుడు చంక డౌన్ లైన్స్ కూడా కలిపేసుకుంటున్నాను. ఇలాగా నేర్చుకునే రోజుల్లో ఫార్ములాస్ అవన్నీ కూడా రాసి పెట్టుకున్నాను, కానీ అవన్నీ వేస్ట్ అండి. ఆది బ్లౌజు ఆది డ్రెస్ బట్టి కుట్టడమే చాలా బెస్ట్, కానీ ఎక్కడో ఒక్కసారి డౌట్ వస్తే అది ఓపెన్ చేస్తాను నేను. ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్కి వచ్చేసేసి 1 డాట్ కలిపాము కదా, 1 డాట్ కలిపి ఎంత ఉందో అంత పెట్టేశాను అనమాట. నేను కొంచెం డీప్ నెక్స్ కాబట్టి 1 ఇంచ్ పెట్టాను నేను. ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసేసి చంక డౌన్లోకి చంక డౌన్ని సగానికి చేసేసి మార్క్ చేసేసుకొని ఆమ్రౌండ్ స్కేల్తో కలిపేస్తాను అనమాట. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ నడుం లూజు కలిపేసుకుంటూ లైన్స్ గీసేసుకున్నాను. ఇలా చూడండి, ఆమ్రౌండ్ స్కేల్తో ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న 3 లైన్స్, 3 డాట్స్, మిడిల్లో 1 ఇంచు, ఇటు సైడ్ ఏమో హాఫ్ ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకున్నాను. ఒక 1/2 ఇంచు మళ్ళీ కిందికి మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మన 4 హోల్డింగ్స్లో ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 ఉన్నాయి. అందుకనేసి ఫ్రంట్ పార్ట్కి కూడా చంక డౌన్ కూడా తీసేసాను నేను. ఇక్కడ నడుం లూజ్లోకి సగానికి మార్క్ చేస్తే నడుం డాట్ వస్తుంది. డాట్ వచ్చేసేసి 1/2 ఇంచు, అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పెట్టేస్తే డాట్కి సరిపోతుంది. డాట్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను నేను.
3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఖర్చులతో 3.5 వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను. నెక్ అయితే కట్ చేయట్లేదండి, ఎందుకంటే స్కాల్ఫ్ డిజైన్ అడిగారు మా పాప. అయితే దాన్ని బక్రం పెట్టేసేసి బక్రంతో కట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ నెక్ అయితే కట్ చేయట్లేదు. ఇక్కడ ఒక చిన్న టిప్ షేర్ చేస్తా చూడండి. నడుం దగ్గర ఎప్పుడైనా సరే ఖర్చుల లైన్ ఉంది కదా పైకి, ఆ పై లైన్ నుంచి డాట్కి ఇలా కలుపుతూ ఒక లైన్ గీసుకోండి. అప్పుడే మనకి యూ షేప్ కరువుగా మంచిగా వస్తుందన్నమాట. బ్లౌజెస్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా అది అలా మెయింటైన్ చేయండి. చాలా ఈజీ అండి లాంగ్ ఫ్రాక్ అనేది. లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్ వచ్చేసి మన బ్లౌజ్ బాడీ పార్ట్ లానే ఉంటుంది, కాకపోతే కొంచెం మెజర్మెంట్స్ చేంజ్ ఉంటాయి, నెక్ షోల్డర్ అవి. ఇలా చూసారు కదా, నేను ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా సేమ్ అలానే కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి, మీకు నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చూసారు కదా, సేమ్ యాజ్ టీజ్గా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఖర్చులు డాటు మొత్తం కూడా ఇలా కాట్లు పెట్టేసుకోండి. ఖర్చులకి వాటికి ఇలా కాట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది చూడండి, మెడ దగ్గర మిడిల్లో ఒక కాట్ పెట్టుకోండి. ఇది మిడిల్ పాయింట్ అని తెలియడానికి. ఇప్పుడు చూడండి, ఒకటైతే తీసేసాను, అది ఫ్రంట్ పార్ట్కి తీసేసాను. ఇది బ్యాక్ పార్ట్కి వచ్చేసేసి నెక్ పాయింటింగ్ తీస్తాను నేను ఇక్కడ. అయితే నెక్ బ్యాక్ వచ్చేసేసి డీప్ రౌండ్ పెడుతున్నాను కాబట్టి నెక్ అయితే కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ వచ్చి స్కాల్ఫ్ పెడుతున్నాను కాబట్టి దాన్ని బక్రం కట్ చేశాక నెక్ కట్ చేస్తాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడైతే 8 ఇంచెస్ హైట్ పెట్టాను. బ్యాక్ నెక్ డీప్ పెడుతున్నాను కాబట్టి 8 ఇంచెస్. మా పాప ఏ ఫ్రాక్ అయినా సరే బ్యాక్ రౌండ్ డీపే నచ్చిద్ది. యూ షేప్లో రావాలన్నమాట, రౌండ్ కూడా వద్దు అంటది, యూ షేప్లో రావాలి అంటది. కాబట్టి యూ షేప్లోనే కట్ చేస్తాను నేను. ఒకసారి మళ్ళీ చెక్ చేసి ఇంకా డీప్ కావాలి అంది పక్కనే కూర్చొని, అందుకే ఇంకొంచెం పెంచాను. ఇప్పుడు చూడండి, ఇలాగ లైట్ కర్వ్ ఇచ్చేస్తే యూ షేప్ వచ్చేస్తుంది మనకి. లైట్ కర్వ్ ఇచ్చేస్తే యూ షేప్ వచ్చేస్తుంది. ఇలాగా యూ షేప్లో కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్ అని తెలియడానికి బ్యాక్ పార్ట్ రాసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే కట్ చేయట్లేదు. అయితే దీంట్లో చంక డౌన్ తీయాలి. చంక డౌన్ తీసిస్తే ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట. మనకి ఫ్రంట్ సైడ్ చెస్ట్ ఫిట్టింగ్ ఉంటుంది కదా, చెస్ట్ని లాగి పట్టుకున్నట్టు ఉంటుంది, అందుకే చంకలోతు తీసేది. అప్పుడు మనకి ఫిట్టింగ్ సూపర్ ఉంటుంది. ఆ చంకలోతు తీయకపోతే కనుక లూజ్ ఉంటుందండి. ఖచ్చితంగా చంక డౌన్ అనేది తీయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. చూసారు కదా, మనకి బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ క్లాత్లో ఇంకా క్లాత్ మిగిలింది. ఎలాగో చిన్న బుట్ట చేతులు పెట్టేస్తుంది మా పాప. చిన్న బుట్ట చేతులే కాబట్టి బుట్ట చేతులకి ఇది సరిపోతుందని చెప్పేసి ఈ క్లాత్లోనే కట్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ హైట్ సరిపోతుందో లేదా ఇక్కడ ఉన్న క్లాత్కి చూసుకుంటున్నాను. హ్యాండ్ హైట్ అనేది సరిపోతుంది. ఖర్చులతో సహా చూసుకున్నాను, ఖర్చులతో సహా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బుట్ట చేతులకి మార్కింగ్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్లీ 4 హోల్డింగ్స్లో ఉంది క్లాత్ అయితే. మీరు చూసినట్లయితే 4 హోల్డింగ్స్లో ఉంది. హోల్డింగ్స్ మనకెళ్ళి ఉన్నాయి, ఆపోజిట్లో అవి. ఇక్కడ కరెక్ట్గా పైన ఖర్చులు పెట్టాను కానీ కింద ఖర్చులు పెట్టలేదు, ఎందుకంటే కింద వచ్చేసేసి నేను వేరే క్లాత్ని పెట్టి హోల్డింగ్ చేస్తాను, అందుకని చెప్పేసి పైనే పెట్టేశాను, కింద పెట్టలేదు. ఇప్పుడు అదే 5 ఇంచెస్ వచ్చింది, అదే 5 ఇంచెస్ అటు చివరి కూడా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటున్నాను. పైన ఖర్చులు తీసాను కానీ కింద ఖర్చులు తీయలేదు, కింద కలిపి వేరేది పెట్టేశాను. ఇక్కడ ఎలా క్లాత్ పెద్దగా ఉంది కదా అనుకొని 6 ఇంచెస్ పెట్టాను ఫస్ట్ బుట్ట కుచ్చులకి ఇలా పెట్టుకోవాలండి ఫస్ట్. అక్కడ నుంచి మనం హ్యాండ్ అనేది మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మీకు తెలుసు కదా, నేను ఎలాంటి మార్కింగ్స్ అయినా సరే డ్రెస్లో నుంచి అయినా బ్లౌజ్లో నుంచే తీస్తాను, కానీ సపరేట్గా తీసుకోను. ఇక్కడ ఇలా పెట్టేసేసరికి ఆమ్ రౌండ్ లూజ్కి సరిపోలేదు. ఆమ్ రౌండ్ లూజ్కి సరిపోయేసరికి ఎందుకు అతుకులు అని చెప్పేసి మళ్ళీ 1 ఇంచ్ మైనస్ చేసుకున్నాను. ఇప్పుడు చూస్తే ఆమ్ రౌండ్కి వచ్చేసి సరిపోవట్లేదు.
మరీ పెద్దగా వద్దని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ తగ్గించాను హ్యాండ్ అనేది. తగ్గించేసేసి ఆమ్ రౌండ్ లూజ్కి అసలు ఎంత పాయింటింగ్ వస్తుందో చూశాను. పాయింటింగ్ చేసేసాను. పాయింటింగ్ చేసి చూస్తే ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది. ఆమ్ రౌండ్ లూజ్ చూసేసి ఇట్లా ఖర్చులకి చెక్ చేసుకుంటే సరిపోలేదు. కాబట్టి ఇందాక బుట్ట కోసం నేను 6 ఇంచెస్ తీసాను కదా, ఇప్పుడు 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అసలైతే బుట్టకి 5 ఇంచెస్ అయితే సరిపోతుంది, ఎవరికైనా మస్తు ఉంటుంది. ఇంకా కుర్చీ ఎక్కువ వస్తే ఇంకా లుక్ బాగుంటుందని చెప్పేసి పెంచాను, కానీ అవసరం అంటే సరిపోవట్లేదు. 5 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఎవరికైనా 5 ఇంచెస్ తీసుకోండి, బుట్టకి సూపర్ లుక్ వస్తుంది. ఇప్పుడు 3 ఇంచెస్కి హ్యాండ్ డౌన్కి మార్క్ చేసుకున్నాను. ఆల్రెడీ హ్యాండ్ లూజ్ తీసాను కదా, హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్లోనే చూసుకొని పెట్టేసుకున్నాను. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు బ్యాక్ పాయింటింగ్ చేశాను కదా, అది మెయిన్ పాయింట్, అది కాదు. హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ పెట్టేసి ఖర్చులకి 2 ఇంచెస్ పెట్టేశాను. ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 2 పాయింట్స్ తక్కువ 8 ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా. మనకి నడుం లూజ్ ఎంత ఉంటుందో అంతే వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ కరువు తీయడానికి 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. బుట్టకి 5 ఇంచెస్ తీసాం కదా, ఆ 5 ఇంచెస్ దగ్గర నుంచే పాయింటింగ్ చేసుకోవాలి కర్వ్ అనేది. ఇప్పుడు ఆ 5 ఇంచెస్ కౌంట్లోకి రాదు మంది. ఇప్పుడు హ్యాండ్ ఎలా కట్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోవచ్చు. ఆ 5 ఇంచెస్ అనేది కౌంట్లోకి రాదు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఎలా చేస్తామో అలానే సేమ్ 1 ఇంచ్ పాయింటింగ్ చేసేసి ఆమ్ రౌండ్ లూజ్కి స్ట్రైట్గా లైన్ గీసేసుకున్నాను. ఇప్పుడు ఆ 1 ఇంచ్ పాయింటింగ్ దగ్గర నుంచి మిడిల్కి పాయింట్ చేసుకున్నాను కదా, ఆ పాయింటింగ్కి కరువు స్కేల్తో ఇలాగా కరువు తీసుకోవాలి. లైట్ కరువు తీసుకోవాలండి. ఆ లైన్కి దానికి జస్ట్ 1/2 ఇంచ్ కూడా ఉండదన్నమాట కరువు. అలా తీసుకోవాలి. లోతు మాత్రం 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాను. లోతు మాత్రం కరువు 1/2 ఇంచు 3/4 ఇంచు అలా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ కర్వ్ అనేది ఇక్కడ మీకు కొంచెం డిస్టర్బెన్స్ అయినలా నాకు అర్థం కాకపోయింటే కనుక హ్యాండ్ కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మన దాంట్లో, పైన లాస్ట్లో ఇస్తాను చూడండి. ఇప్పుడైతే హ్యాండ్ కర్వ్ ఎలా తీసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేస్తున్నాను. సిక్స్ ఇంచెస్ తీసుకొని 5 ఇంచెస్ తీసుకొని కన్ఫ్యూజ్ అయిపోయేసరికి ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు కన్ఫ్యూజ్గానే అయిపోయింది. కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అనుకుంటున్నాను నేనే. కానీ మన దాంట్లో హ్యాండ్ కటింగ్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి, చాలా క్లారిటీగా చెప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టుకుంటే అక్కడ దాకా కుర్చీలు పెట్టాలి అనేది మనకి కుట్టేటప్పుడు ఒక ఐడియా ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడికైతే కట్లు పెట్టుకోండి ఖచ్చితంగా. మిడిల్లో కూడా కట్స్ పెట్టుకోండి. మిడిల్లో ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను F1 రాసుకొని 2 లేయర్స్గా ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఖర్చులు కూడా కట్ చేసేస్తున్నాను. ఖర్చుల దగ్గర కాట్లు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 2 లేయర్స్గా ఓపెన్ చేయండి. 2 లేయర్స్గా ఓపెన్ చేసేసుకొని ఇలాగా హ్యాండ్ లోత్ అని తీసేయండి. హ్యాండ్ లోత్ అనేది కరెక్ట్గా రివర్స్ ఎస్ షేప్లో రావాలి. ఫ్రంట్ బ్యాక్ షార్ప్గా రావాలి. మిడిల్లోనే మనకి లోత్ దిగాలన్నమాట. చూసారు కదా, బుట్ట హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు గేరా ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తున్నాను చూడండి. గేరాకు వచ్చేసేసి 4 హోల్డింగ్స్లో పెట్టుకోవాలి. 4 హోల్డింగ్స్లో అంటే ఫస్ట్ 2 హోల్డింగ్స్లో పెట్టేసేసి 2 హోల్డింగ్స్లో పెట్టాక ఇలా కోన్ షేప్లో పెట్టుకోవాలి. కోన్ షేప్లోకి ఇలా మడత పెట్టుకోవాలి. హోల్డింగ్స్ అనేవి కోన్ షేప్లో ఉండాలండి. ఇట్లా చూడండి, బాడీ పార్ట్ తీసుకొచ్చి ఇలాగ ప్లేస్ చేయండి. బాడీ పార్ట్ని ఇలా ప్లేస్ చేసేసి దీన్ని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చులు పెట్టాను కదా, ఆ ఖర్చులు అనేది సగానికి హోల్డ్ చేయండి. ఎందుకంటే 1 ఇంచ్ మైనస్ చేయాలి, 1 ఇంచ్ డాట్స్ పోతుంది కాబట్టి. ఇప్పుడు బాడీ పార్ట్లో నడుం పార్ట్ తీసుకొని నడుం పార్ట్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇలా సర్కిల్గా ఫామ్ చేసుకోవాలన్నమాట. ఆ చివర ఈ చివర పాయింటింగ్ చేసుకొని ఆ చివర పాయింటింగ్కి ఈ చివర పాయింటింగ్స్కి ఎన్ని ఇంచులు వచ్చిందో చూడండి. ఇక్కడైతే నాకు 14 ఇంచెస్ వచ్చింది. అదే 14 ఇంచెస్ని సర్కిల్గా మార్క్ చేస్తున్నాను అనమాట. ఇట్లా హాఫ్ సర్కిల్గా తీస్తేనే యూ షేప్లో మంచిగా వస్తుంది మనకి బాడీ గేరా అనేది. చూసారు కదా, లైనింగ్ అనేది నేను ఇక్కడ 2 మీటర్స్ లైనింగే తీసుకున్నాను, ఎక్కువ కూడా తీసుకోలేదు. 2 మీటర్స్ లైనింగ్ అయితే సరిపోతుంది. బాడీ పార్ట్ అంటే మెయిన్ పార్ట్ గేరా అనేది ఎంత బాగుంటే అంత బాగుంటుంది, కానీ లోపల లైనింగ్ అనేది అంత ఎక్కువ తక్కువ అయినా పర్లేదు, అవసరం లేదు, అంత ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మనకి
ఇక్కడ వచ్చేసి 29 ఇంచెస్ పెట్టాలి. అసలు 30 ఇంచెస్, 30 ఇంచెస్లో 1 ఇంచ్ మైనస్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి మెయిన్ పార్ట్ కన్నా బాడీ లైనింగ్ పార్ట్ కొంచెం చిన్నగా ఉండాలి కాబట్టి 29 ఇంచెస్ తీసుకున్నాను. 29 ఇంచెస్ తీసుకొని పైనుంచి మళ్ళీ లెక్క పెట్టుకుంటున్నాను. చూడండి, 29 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది నాకు. కరెక్ట్గా సరిపోయిన పాయింటింగ్కి పైనుంచి ఆ పాయింటింగ్కి ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చూసుకోండి. అలా చూసుకొని అదే పాయింటింగ్ని ఇలా సర్కిల్ రూపంలో ఇలా సర్కిల్గా తీసుకోవాలి. అదే మనం మెయిన్గా కోన్ షేప్లో షార్ప్గా ఉంది కదా ఫ్రంట్, ఆ షార్ప్లో పెడితే ఏంటంటే సర్కిల్ కరెక్ట్గా ఫామ్ అవుతుంది. అదే మీరు నడుం లూజ్ దగ్గర నుంచి జరుపుకుంటూ చేసుకుంటే కనుక సర్కిల్ అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా సర్కిల్ని ఫామ్ చేస్తున్నాను చూడండి. ఇలాగా కొంచెంగా అదే పాయింటింగ్ని మార్క్ చేసుకుంటూ వెళ్తే సర్కిల్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈసారి ఇంకా జూమ్ చేసి నీట్గా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. గేరా కటింగ్ కూడా మన ఛానల్లో ఉన్నాయన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. ఇక్కడ ఏంటంటే ఆదరబాదరగా కట్ చేసేస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్కి వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు. నేను డైరెక్ట్ వాయిస్ ఇస్తేనే నాకు ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తే ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా మర్చిపోయాను నేను. అందుకనే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. గేరా కటింగ్ అనేది ఇంకా క్లారిటీగా ఉంది వీడియో. అది నడుం లూజ్ ఎలా పెట్టాను, ఇది గేరా ఎలా పెట్టాను అనేది క్లారిటీగా ఉంది వీడియో. అది ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. ఇప్పుడు కూడా క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా చూడండి, ఇట్లా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసాను. ఇప్పుడైతే కట్ చేసేసాక ఇంకా ఫ్రంట్ 2 లేయర్స్ మనకు అతుకు పడుతుంది. అతుకు అనేది ఇప్పుడు కట్ చేసిన పీస్ ఉంది కదా, కట్ చేసిన పీస్ని ఇట్లా స్ట్రైట్గా ఉన్న పీస్ తీసుకోండి. స్ట్రైట్గా ఉన్నది స్ట్రైట్గా ఇట్లా వేయాలన్నమాట. ఇలా వేసేసి బ్యాక్ నుంచి పెట్టండి. బ్యాక్ నుంచి మనకు ఆల్రెడీ ఇట్లా స్ట్రైట్గా ఉన్న పీస్కి ఒక 1/2 ఇంచు పైకి పెట్టండి. 1/2 ఇంచు పైకి పెడితే ఖర్చులకు అనమాట. 1/2 ఇంచు పైకి పెట్టేసేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేయండి. అప్పుడు గేరా అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. బ్యాక్ పార్ట్ అతుకులు కూడా కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చేస్తుంది అనమాట. దానికి మళ్ళీ సపరేట్గా మెజర్మెంట్స్ ఏం తీసుకోక్కర్లేదు. ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నడుం లూజ్ కూడా కట్ చేసేస్తున్నాను నేను. నడుం లూజ్ అర్థమైంది కదా. బాడీ పార్ట్ నడుం లూజ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయాలి. 1 ఇంచ్ మైనస్ చేసేసి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే, నడుం వచ్చేసింది. మనకి గేరా పార్ట్ కూడా వచ్చేసింది. చూసారు కదా, కింద గేరా అనేది అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్లు కటింగ్ అనేది అయిపోయింది మనకి మొత్తం. ఇప్పుడు మెయిన్ క్లాత్ కటింగ్ అనేది చూపిస్తాను. ఇక్కడ 3 ఫ్రిల్స్ ఫ్రాక్ కాబట్టి ఇక్కడ నేను కట్ చేసేది 3 ఫ్రిల్స్ ఫ్రాక్ అనమాట. 3 ఫ్రిల్స్ ఫ్రాక్కి చాలా క్లాత్ సేవింగ్ చేసుకుంటూ కట్ చేసుకోండి. అప్పుడే మనకి ఫ్రిల్స్ బాగా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది పళ్ళు పాటు అయితే బాడీ పార్ట్కి పెట్టేస్తున్నాను. పళ్ళు పార్ట్లో ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. అయితే నేను ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసేసి బాడీ పార్ట్కి అడ్జస్ట్ చేస్తున్నాను. పైన ఫ్లవర్ డిజైన్ అనేది పైన ఇక్కడ చూసారా, ఈ ఎలిఫెంట్ అక్కడ కూడా పైన ఇంకో ఎలిఫెంట్ డిజైన్ ఉంది. ఆ ఎలిఫెంట్ డిజైన్ అనేది హ్యాండ్స్కి వచ్చేలాగా చేసుకుంటున్నాను. 1కి 2 సార్లు డిజైనింగ్ అనేది చెక్ చేసుకొని ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది అనేది చూసుకొని డిజైనింగ్ మనకి లుక్ వచ్చేదే డిజైనింగ్ అండ్ ఫిట్టింగ్ వల్ల. కాబట్టి డిజైనింగ్ అనేది మంచిగా చెక్ చేసుకోండి. ఇప్పుడైతే బాడీ పార్ట్ సరిపోతుందా లేదా, ఎలిఫెంట్ డిజైన్ అనేది మిడిల్లో వచ్చేటట్టు సరిపోతుందా లేదా చెక్ చేసుకొని హ్యాండ్స్ కూడా ఎలిఫెంట్ డిజైన్ అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేసి చూసుకున్నాను. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. ఇట్లా సేమ్ ఇప్పుడు నేను ఇట్లా పెట్టిన విధంగా ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే చాలా వేస్టేజ్ పోతుంది చూసారా. ఇంకా కిందికి పెడితే మనకి క్లాత్ సేవ్ అవుతుంది, కానీ ఆ డిజైన్ అనేది అంత లుక్ లేదు. ఆ లుక్ లేని డిజైన్ని అవాయిడ్ చేయడమే బెస్ట్ అనమాట. మనం అంత కష్టపడి కుట్టినా కానీ లుక్ లేని పెట్టామంటే అది లుక్ రాక బాగోదన్నమాట. అందుకని చెప్పేసి అవాయిడ్ చేసేసాను.
లైనింగ్ బట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేయండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకి బాడీ పార్ట్ హ్యాండ్స్ అనేది అయిపోయింది. ఇక్కడ 4 హోల్డింగ్స్ పెట్టాను నేను. 4 హోల్డింగ్స్ మీద కాబట్టి బాడీ పార్ట్ హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన పీస్ ఇది. ఈ మిగిలిన పీస్లో నాకు ముక్క చీరలు ఇచ్చారనమాట, ముక్క చీరలు తెచ్చానమాట. ముక్క చీరలకి 2 ముక్కలు ఉన్నాయి. ఇంకా 2 ముక్కల్ని కూడా 4 హోల్డింగ్స్ చేసేసేసి మచ్చటంగా 4 హోల్డింగ్స్ చేసేసి పరిచేస్తున్నాను. ఇంకో పీస్ కూడా ఉంది, ఆ పీస్ కూడా 4 హోల్డింగ్స్ వేసేసి ఎగ్జాక్ట్లీగా ఇలా 4 హోల్డింగ్స్ చేసేసి కరెక్ట్గా పట్టుకోండి. హోల్డింగ్స్ కూడా లోపల ముడతలు పడ్డాయేమో చెక్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఈ హోల్డింగ్లో బోర్డర్ అనేది వచ్చింది కదా, అది నేను తర్వాత కట్ చేస్తాను. మర్చిపోయాను కట్ చేయడం అనేది. కానీ కటింగ్ మొత్తం అయిపోయాక స్టిచ్చింగ్ అప్పుడైతే కట్ చేసేస్తాను. అది బాగోలేదు. ఫ్రంట్ అంటే డిజైన్ మొత్తం ఎలిఫెంట్స్ ఉండేసేసి అవి మామిడి పిందెలను ఫ్లవర్స్ వచ్చాయి కదా మిడిల్లో, అవి తీసేస్తాను అనమాట. ఇప్పుడు మనకి 2 పీసెస్ కూడా 4 హోల్డింగ్స్లో పట్టుకున్నాను. ఎగ్జాక్ట్లీ 4 హోల్డింగ్స్లో కరెక్ట్గా పట్టుకోండి. అలా కరెక్ట్గా పట్టేసుకొని 4 హోల్డింగ్స్లోకి ఇలాగా పెట్టేసేయండి. మీకు కనపడుతుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ 2 పీసెస్ కాబట్టి 2 కూడా సమానంగా పెట్టేసుకున్నాను. హోల్డింగ్స్ మనకెళ్ళి పెట్టేశాను, ఆపోజిట్స్ అటు సైడ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి గేరా హైట్ ఎంత కావాలో చూసుకోండి. నేను చెప్పాను కదా 30 ఇంచెస్ కావాలి గేరా హైట్ అనేది. ఇలా చూడండి, ఆది ఫ్రాక్లో నుంచి తీసుకుంటున్నాను. ఆది ఫ్రాక్ ఎప్పుడైనా సరే నడుం దగ్గర నుంచి కిందికి పట్టుకోండి, కరెక్ట్గా తెలుస్తుంది మీకు గేరా హైట్ అనేది. ఇంకా 30 ఇంచెస్ ఉందా లేదా అని చూసుకున్నాను, ఉంది. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంది చూసారా, అది మనకు ఖర్చులకి సరిపోతుంది. అయితే ఫస్ట్ అయితే 30 ఇంచెస్కి 3 భాగం చేసుకోవాలి. 3వ భాగం చేసుకోవాలంటే 30 ఇంచెస్ పట్టుకొని దాన్ని టేప్ని 3 హోల్డింగ్స్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియోలో టేప్ని 3 హోల్డింగ్స్ చేయండి. 3 హోల్డింగ్స్ చేస్తే మనకి 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్ వచ్చింది కదా, 10 ఇంచెస్కి 1.5 ఇంచ్ అనేది కలుపుతున్నాను ఖర్చులకి. ఒక్కొక్క గేరాకి 1.5 ఇంచ్ కలపాలి. ఎందుకంటే కింద 1/2 ఇంచ్ ఏమో హోల్డ్ చేయడానికి, పైన 1/2 ఇంచ్ ఏమో హోల్డ్ చేయాలి, ప్లస్ కుర్చీలు పెట్టేసేసి జాయింటింగ్కి ఖర్చులకు కావాలన్నమాట. కాబట్టి 1.5 ఇంచ్ అనేది కలపండి. 1.5 ఇంచ్ కలిపేసేసి 11.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఒక్కొక్క గేరా వచ్చి 11.5 ఇంచెస్ తీసుకున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనకి గేరా హైట్ వచ్చేసి 30 ఇంచెస్ వచ్చింది. 30 ఇంచెస్ని 3 భాగాలుగా చేస్తే ఒక్కొక్క గేరాకి 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్లో నుంచి దాన్ని 1.5 ఇంచ్ కలిపితే 1.5 ఇంచ్ ఖర్చులకి కలిపితే 11.5 ఇంచెస్ వచ్చింది. ఒక్కొక్క గేరాకి 11.5 ఇంచెస్ హైట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ 11.5 తీసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. గేరాకి 3 గేరాలు వచ్చేసాయి అన్నమాట. 3 లేయర్స్ ఫ్రిల్ ఫ్రాక్ కాబట్టి 3 లేయర్స్కి కూడా కరెక్ట్గా సరిపోయింది నాకు ఇక్కడ క్లాత్ అయితే. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎల్ స్కేల్ హెల్ప్తో నేను స్ట్రైట్గా లైన్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ ఎల్ స్కేల్ లేకపోతే కనుక మీరు ఎన్ని ఇంచెస్కి వచ్చింది పైనుంచి స్ట్రైట్గా పట్టుకొని చూడండి టేప్ని, ఎన్ని ఇంచెస్ వచ్చిందో అన్ని ఇంచెస్ని మిడిల్లో ఒక పాయింటింగ్, ఎండింగ్లో ఒక పాయింటింగ్ పెట్టేసేయండి. ఇప్పుడైతే నేను మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాను. చూసారు కదా, గేరా అనేది ఫ్రిల్స్ ఫ్రాక్ గేరా చాలా ఈజీ అనమాట. అంబ్రిల్లా కట్ కన్నా ఫ్రిల్స్ అనేది చాలా ఈజీ. కాకపోతే ఫ్రిల్స్ మనం స్టిచ్చింగ్కే కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ అది కూడా నేను చాలా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. అది కూడా చూస్తే కనుక మీరు ఇంత ఈజీగా అనుకుంటారనమాట. అంత ఈజీగా చెప్పేస్తాను. ఇప్పుడైతే ఫ్రిల్స్ ఫ్రాక్ కటింగ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమై ఉంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను నేను. కాబట్టి మీ లైక్ ఇస్తేనే నాకు ఇంకా అభివృద్ధి అనేది వస్తుంది. కాబట్టి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఒక లైక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్, చాలా వెరైటీ వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. ఈ చూడండి 3 ఫ్రిల్స్ అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఎంత గేరా అనేది ఎంత పెట్టాను ఒక్కొక్క లేయర్కి అనేది. ఓకేనా. ఇప్పుడు మన కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.